హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. నేషనల్ క్రష్ రష్మిక మందన ఓ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. దీనికి ఓ బలమైన రీజన్ ఉంది. ఆడవాళ్లు మీకు జోహార్లు స్క్రిప్ట్ నచ్చకపోయినా కేవలం శర్వానంద్ కోసం మూవీ చేసినట్లు తాను చెప్పానని వస్తున్న రూమర్స్ను అందాల భామ ఖండించింది. ఈ విషయం నీకు ఎవరు చెప్పాడంటూ సదరు అభిమానికి ఫుల్ క్లాస్ పీకింది. తాను స్క్రిప్ట్ను నమ్మే సినిమాలు చేస్తానని చెప్పింది ముద్దుగుమ్మ. సినిమాలో యాక్టర్స్ ఇతర సిబ్బందితో పనిచేయడం గౌరవంగా భావిస్తానని చెప్పింది. ఇలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం ఎలా చేస్తారో అర్థం కావడం లేదని రష్మిక కాస్త ఘాటుగానే సమాధానమిచ్చింది. హీరో శర్వానంద్తో కలిసి రష్మిక ఆడవాళ్లు మీకు జోహార్లు అనే మూవీలో హీరోయిన్గా చేసింది. అయితే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత రష్మిక ఇలాంటి కమెంట్స్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి. రష్మిక మందన ప్రస్తుతం యానిమల్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది. రణబీర్ కపూర్తో కలిసి ఆమె నటించిన యానిమల్ గతేడాది డిసెంబర్ 1న రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 900 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఈ మూవీ జనవరి 26న నెట్ఫ్లిక్స్లోకి వచ్చింది. ఇక ఓటీటీలోనూ యానిమల్ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీకి సాధ్యం కాని రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్తో కలిసి పుష్ప 2 మూవీలో నటిస్తోంది. రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్ లాంటి తెలుగు సినిమాలతో పాటు చావా అనే హిందీ మూవీలోనూ నటిస్తోంది. వీటిలో పుష్ప ది రూల్ మూవీ ఆగస్టు 15న రాబోతోంది. ఇందులో రష్మిక మరోసారి శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. ఇక యానిమల్ మూవీ సక్సెస్ తర్వాత రష్మిక మందన తన రెమ్యునరేషన్ను 4 కోట్ల నుండి 4.5 కోట్లకు పెంచినట్టు తెలుస్తోంది. దీనిపైన ఆమె స్పందించింది. ఇదేదో బాగానే ఉంది. తాను ఇలాగే చేయాలనుకుంటున్నాను. ప్రొడ్యూసర్లు ఎందుకంత అని అడిగితే మీడియా పేరే చెబుతానంటూ రష్మిక తెలివిగా ఆన్సర్ ఇచ్చింది.